హాయ్ వ్యూయర్స్, ప్రభాస్ ని చూసి చాలా మంది ఈర్ష్యపడుతున్నారు. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. మామూలుగా పోటీ హీరో వేగంగా హిట్లు కొడుతున్నప్పుడు ఇతర స్టార్లు ఈర్ష్యపడడం చాలా సహజం. అది అన్ని ఇండస్ట్రీలోనూ ఉందే. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం అందరి అభిమానులు కులుకుంటున్నారని చెప్పాలి. కారణం వేగంగా పాన్ ఇండియా మూవీస్ ని పూర్తి చేయడమే కాక క్రమం తప్పకుండా వాటి రిలీజ్ లో ఉండేలా చూసుకోవడంలో డార్లింగ్ చేసుకుంటున్న ఫ్లాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 2 ఏళ్లకు ఒక సినిమా చేయడమే గగనంగా మారిపోతున్న ట్రెండ్ లో ఏడాదికి 2 రిలీజ్లు చేస్తున్న ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే ముచ్చట వేగం మానదు మరి. ఇది ఒప్పుకోవాల్సిన నిజమే. అయినా కల్కి 2898 ఏడి విజయం ఇంకా పచ్చిగానే ఉండగానే ది రాజా సాబ్ అప్డేట్స్ అయితే మొదలైపోయాయి. రేపు చిన్న గ్లిమ్స్ అయితే వదలబోతున్నారన్న వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక వెనుక వైపు నుంచి ప్రభాస్ లుక్ ని చూచాయగా రిలీజ్ చేశారు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాకపోయినా ఇంత ముందుగా ప్రమోషన్ మొదలు పెట్టడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇతర నిర్మాణ సంస్థలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బిజినెస్ కోసం ఇప్పటికే ఆఫర్లు ఒత్తిడిగా విపరీతంగా ఉన్న కారణంగా గరిష్టంగా ఎవరు సిద్ధపడతారనేది తేలాలంటే ముందు అంచనాలు పెంచాలి. ది రాజా సాబ్ బృందం చేస్తోంది కూడా ఇదే. ఇన్సైడ్ టాక్ ప్రకారం అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదు. 2025 మార్చ్ లేదా ఏప్రిల్లో ఒక మంచి డేట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నారట. ఇదే బ్యానర్ నుంచి తేజ సజ్జా మిరాయి కూడా వస్తున్న నేపథ్యంలో దానికి కనీసం 3-4 వారాల గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ది రాజా సాబ్ కాకముందే ప్రభాస్, హను రాఘవపూడి, ఫౌజీ సెట్ లో అడుగు పెడతారు. ఆగస్టు 15 ఓపెనింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. ఒకవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ 2 శౌర్యాంగ పర్వం, నాగశ్వన్ కల్కి 2 స్క్రిప్ట్లు అయితే ఎప్పుడో సిద్ధం చేస్తే అప్పుడు అవి కార్యరూపం దాలుస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ సెట్ లోకి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి మూవీస్ అయితే కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. బట్ చూడాలి మరి ఏ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది. మొత్తానికి ప్రభాస్ అయితే ట్రెండ్ లో నిలిచిపోయాడు అన్నది ఖచ్చితంగా కళ్ళకు కనిపిస్తుంది కదా మరి.